श्री वेंकटेश्वरा हाई स्कूल ब्लैक रोड जहीराबाद में तलबा को जदीद टेक्नोलॉजी से रोशनास कराने के मकसद से रोबोट्स और आर्टिफिशियल इंटेलिजेंस AI लैब का इफ्तिताह अमल में आया। इस मौके पर तलबा, असातिज़ा, वालिदैन और मुअज़्ज़िज़ मेहमानों ने शिरकत की। मुक़र्रिरीन ने कहा कि मस्नूई ज़हानत और रोबोट्स मुस्तक़बिल की अहम ज़रूरत है और तलबा को इन शोबों में महारत हासिल करनी चाहिए। तक़रीब से खिताब करते हुए MEO जहीराबाद श्री मानैया, हेड मास्टर दशरथ रेड्डी, AI टीचर साकित रेड्डी, रिजवाना बेगम और वालिदैन ने स्कूल की इस काविशों को सराहा। उन्होंने कहा कि नई लैब तलबा को रोबोट्स, प्रोग्रामिंग और जदीद टेक्नोलॉजी की अमली तरबियत फराहम करेगी, जिससे वो मुस्तक़बिल के चैलेंजेस का बेहतर अंदाज में मुकाबला कर सकेंगे। Good afternoon, everyone. So today we are here at the inauguration of the Robotics and AI Lab and STEM Lab at the prestigious Sri Venkateswara High School. As you all know, it's been 40 years. My father has run this school for more than 40 years, and he has created a lot of entrepreneurs and doctors, scientists, and a lot of other walks of life. So the importance of this lab is, like here, as you can see here, like students can learn so much about robotics, automation, AI, and data science, augmented reality, virtual reality, and mechatronics, kinematics, and number of things. I would call it a mini university where students would learn about the experiential learning. They would learn it by doing things. Like this whole lab setup is like brand new, and it's like up to the US standards. So like we are partnering with our college seniors from BITS Pilani, and trying to provide the best education to best quality education, as we have been doing from past 40 years, to all the students in Zahirabad. So it's a wonderful opportunity to all the students to learn so many things about robotics, AI, coding, and a number of things. Thank you for this opportunity. ఈరోజు జహీరాబాద్ వెంకటేశ్వర హై స్కూల్లో AI ల్యాబ్ తెరవడం జరిగింది. దీనివలన స్టూడెంట్స్కి అందరు కూడా చక్కటి ఎడ్యుకేషన్ అందించడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రోబోటిక్ కానీ, ఈ సైంటిఫిక్ కానీ, లేక మ్యాథమెటిక్ కానీ, ఇతర ఏ సబ్జెక్ట్ అయినా కూడా ఈ ల్యాబ్ వలన మనం తొందరగా అవగాహన చేసుకొని, చాలా మట్టుకు జహీరాబాద్ ప్రాంతం అంతా కూడా చాలా బీద విద్యార్థులు ఉన్నారు. కానీ ఇలాంటి ఏ ల్యాబ్ లేకపోవడం వలన కొందరు ఉన్నవాళ్లే హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద సిటీలో పోయి డబ్బులు 3-4 లక్షలు ఖర్చు పెట్టుకొని ఏ ల్యాబ్ కొరకు చాలామంది విద్యార్థులు అక్కడ చదవడం చూస్తున్నాము. కానీ జహీరాబాద్ ప్రాంతం అంతా కూడా బీదవాళ్ళు ఉండడం వలన, వారికి ఈ సౌకర్యం కలిగించడం వలన వారి యొక్క పిల్లల యొక్క తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ చాలా సంతోషపడుతున్నారు. ఇది పిల్లలకు మేము ఇచ్చిన ఇది ఒక సేవా భావనతోనే పెట్టడం జరిగింది. మేము పెద్దగా ఫీజులు పెంచి వారి దగ్గర ఎక్కువ లాగాలని ఉద్దేశం కాదు. కాకపోతే పిల్లలు బీదవాళ్ళు ఉన్నారు. మనము ధనవంతులు విద్యార్థులు ఏ విధంగా నేర్చుకుంటారో అదేవిధంగా బీద విద్యార్థులు కూడా శాయశక్తుల మా ఈ ఏ ల్యాబ్ వలన వాళ్ళకు ఉచితం అనుకోండి, లేదా కొంత ఫీజు తీసుకొని మేము విద్యను వారికి నేర్పడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని జహీరాబాద్ ప్రాంతంలో ఉన్న విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు కూడా గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేను మా వెంకటేశ్వర హై స్కూల్ తరఫున మీకు అందరికీ మరొకసారి కోరుకుంటున్నాను. స్కూల్ యాజమాన్యానికి మరియు మన దశరథ్ రెడ్డి సార్ వాళ్ళు, సాకేత్ రెడ్డి సార్, సుజనా మేడం, అయితే ఇంతకుముందు ఉన్న లాస్ట్ బ్యాచ్ వాళ్ళు మా పిల్లలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఏ సౌకర్యం లేదు. దానికి నేను డిసప్పాయింట్ అవుతున్నాను. ఇప్పుడు వచ్చింది అంటే మన జరాబాద్లోనే ఇక్కడ ఎక్కడ కూడా లేదు. ఫస్ట్ టైం మన సాకేత్ రెడ్డి సార్ రావడం వల్ల ఇక్కడ రన్ చేస్తారు. ఇంతకుముందు మేడం వాళ్ళు ఉండే, ఇప్పుడు సార్ వచ్చారు కాబట్టి కొంచెం మొత్తం చేంజెస్ అనేవి చాలా వచ్చినాయి. దీనికైతే మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో పిల్లలు ఇంకా AI వల్ల ఇంకా చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడము, వాళ్ళకి ఇంకా జనరల్గా కానివ్వండి, సైన్స్ పరంగా కానివ్వండి, దేనికైనా కానీ కొంచెం AI ఎలా వాడాలి, ఎంతవరకు వాడాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది దానివల్ల బాగా తెలుసుకోగలుగుతారని నా అభిప్రాయం. దానివల్ల నష్టపోయేది కూడా స్టూడెంట్సే. కాకపోతే ఇక్కడ సార్ వాళ్ళ ప్రోత్సాహం వల్ల, వాళ్ళు టీచింగ్ చేయడం వల్ల దాన్ని ఎంతవరకు వాడాలనుకోవడం సార్ వాళ్ళు చెప్తారా. Today we are here in the inauguration ceremony of AI and Robotics Lab in Venkateshwara High School. So it's good, I think.
It is the first robotic lab in Zahirabad who are implementing in the school in schooling the school is up to only 10th class, but it is upgradation. I think it is very valuable and it is very helpful that the children who want to build their career in AI and robotics. So it's very helpful and it's very good. I think I appreciate all these things which are I saw the lab and the teacher. I think Satish sir. I think here the sir AI scientist Sakit Reddy sir is also here, and the founder of this school is Shri Dashrath Reddy Garu. So I appreciate all these things and it is very good and it is very helpful for the children who want to build their career in this AI and robotics. Thanks.